ఆగుండేదా? నెహెమీయా లేకపోతే, మొర్దెకై రాకపోతే శాసనాలు మారేవా? దానియేలు మోకరించకపోతే జ్ఞానులు బతికేవారా? యేసయ్య సిలువెక్కకపోతే మనకు రక్షణ వచ్చేదా? పౌలు దెబ్బలు తినకపోతే సంఘాలు కట్టబడేయా? అపోస్తుల రక్తం చిందించకపోతే ఉద్యమం ప్రపంచమంతటా 12 మందితో పాకి ఉండేదా? ఆ ఫలాలు కావాలి, ఆ దీవెన కావాలి, ఆ వరుసలో ఉండాలి. ఆ శ్రమ మాత్రం వద్దు, ఆ దుఃఖం మాత్రం వద్దు, ఆ వేదన మాత్రం వద్దు, కన్నీరు లేదు, భారం లేదు, నవ్వుతూ ఆడుతూ పాడుతూ తుల్లుతూ ఎగురుతూ గంతులేస్తూ ఇదా క్రైస్తవ్యం. చిచ్చే, ఈనాటి క్రైస్తవులను చూస్తుంటే, బోధకుల వరుస చూస్తుంటే రోత పడుతూ ఉంది బిడ్డలారా. యేసు ఎక్కడ చేశాడండి సన్మానాలు? అపోస్తలులు ఎక్కడ ఎంజాయ్ చేశారు? బ్రతుకుదమన్న ఆశ మాకు లేకపోయిందంటాడు పౌలు గారు. అపరిమితములుగా దెబ్బలు తిన్నానంటాడు. అయినను నేను సువార్త విషయంలో సిగ్గుపడలేదు. సువార్త ప్రకటించుటయే నాకు జీతం. సువార్త ప్రకటించకపోతే నాకు జీతం రాలేదని బాధపడిపోతాడంట. సువార్త ప్రకటిస్తే దెబ్బలు తగిలితే తగిలి, రక్తం వస్తే వచ్చింది. సచ్చిన కుక్కలాగా రోడ్ల మీద తాళ్ళు కట్టి ఇడ్చుకుపోయారు. అన్యాయంగా